రాజకీయాల్లో మాటల పరువు ఎంతటి ప్రభావం చూపుతుందో మరోసారి స్పష్టమైంది. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి దువ్వాడ శ్రీనివాస్ రెండో భార్య దివ్యల మాధురి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. మీడియా ఎదుట మాట్లాడిన దివ్యల మాధురి 3 పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. మా ఆయన దువ్వాడ శ్రీనివాస్ రెండో పెళ్లి చేసుకున్నాడు, ఎమ్మెల్యే అవుతున్నాడు, మేం పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకుంటున్నామంటూ చేసిన వ్యాఖ్యలు జనసేన శ్రేణులకు షాక్ గురి చేశాయి. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని రాజకీయ విజయాలతో ముడిపెట్టి ఇలా బహిరంగంగా ప్రస్తావించడం అనవసరమని, ఇది ఆయన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని జనసేన అభిమానులు మండిపడుతున్నారు. వ్యక్తిగత జీవితం వ్యక్తిగతంగానే చూడాలి, కానీ దానిని రాజకీయ అవకాశాలకు ఉదాహరణగా చూపడం తగదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు దువ్వాడ మాధురి వ్యాఖ్యలను రాజకీయ లాభాల కోసం కావాలని చేసిన ప్రయత్నంగా కొందరు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికీ వివాదాస్పదంగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఈ వ్యాఖ్యలతో మరింత ముదిరిందని, జనసేన పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఈ అంశంపై పవన్ కళ్యాణ్ లేదా జనసేన పార్టీ అధికారికంగా స్పందించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఈ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆదర్శం అంటే రాజకీయ విలువలు, ప్రజాసేవ ఉండాలి, కానీ వ్యక్తిగత జీవితం కాదు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి దువ్వాడ మాధురి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయాల్లో మరో అనవసర వివాదానికి దారితీస్తాయి. వ్యక్తిగత విషయాలను రాజకీయ వేదికలపైకి లాగడం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తోంది. 3 పెళ్లి చేసుకుని హ్యాపీగా డిప్యూటీ సీఎం అయ్యాడు, మా ఆయన ఎమ్మెల్యే అవ్వలేడా? ఏం జోకులు వేస్తున్నారయ్యా? 3 పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినప్పుడు మా ఆయన రెండో పెళ్లి చేస్తున్నాడు, ఎమ్మెల్యే అవుతాడు, తప్పే ఉంది? ఆదర్శంగా తీసుకున్నాం.